వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రజలు తమ సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా రుజువైంది. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి ఉన్న అనేక ప్రశ్నలలో ఒకటైన అభివృద్ధి మందగిస్తుంది అనేది. అంటే అభివృద్ధి కేంద్రీకరణ జరిగి 4-5 కంపెనీల కబంధ హస్తాల్లో జాతి సంపద ఉండాలా, లేక అంత్యోదయం జరిగి చిట్ట చివరి నిరుపేదల వరకు ఫలాలు అందాలా? ఈ అంశం మానవ అభివృద్ధి, ఆకలి మరియు అవినీతి సూచీలలో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారీ దేశాలతో పోలిస్తే సోషలిస్టు దేశాలు ఎంత మెరుగైన శ్రేణులలో ఉన్నాయో తెలుస్తుంది. ఇది పెట్టుబడిదారీ దేశాల ప్రజల సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితిని తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలో శ్రమైక జీవన సౌందర్యం గురించిన రోసెటో వాసుల ఆరోగ్యకరమైన జీవితం వెనుక అద్భుత రహస్యాన్ని ఈ పోడ్కాస్ట్ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న యూట్యూబ్ లింక్ ద్వారా తెలుసుకోండి. ప్రశ్నలెన్ని ఉన్నప్పటికీ ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని ఇటీవలి నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా 1-2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం మార్క్సిజం అంటే ఏమిటి. అధ్యాయం 14 సామ్యవాద ప్రజాతంత్రం. 2వ భాగం. తదుపరి శీర్షిక కార్మిక వర్గ నియంతృత్వము. సాధారణంగా ప్రజాస్వామ్యం అంటే జనం భావించేదేమిటంటే ప్రతి కొన్నేళ్లకొకసారి అసెంబ్లీకి లేక పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల్లో కొన్ని పార్టీలు తమ అభ్యర్థులను నిలుపుతాయని, నెల 15 రోజుల పాటు ఎన్నికల కుస్తీలు జరుగుతాయని, మరో మాటలో చెప్పాలంటే చట్టపరంగా పార్టీల మధ్య ఎన్నికల యుద్ధమని, అదే ప్రజాస్వామికంలోని ముఖ్య లక్ష్యమని అనుకుంటారు. నియంతృత్వమంటే ఒక వ్యక్తి నిరంకుశ పాలన అని చెప్తున్నారు. ప్రజాస్వామ్యానికి ప్రత్యామ్నాయంగా ఈ విధమైన నియంతృత్వాన్ని అవాంఛనీయమైన పాలనగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఆ విధంగా భావించడం సరి అయినదే. అయితే ప్రజాస్వామిక నియంతృత్వం గురించిన ఈ అవగాహన వర్గేతరమైన అవగాహన. మార్క్సిస్టు అభిప్రాయాలకు సంబంధంలేని భావన. పెట్టుబడిదారీ దేశాలలో చాలామంది మేధావులు ప్రజాస్వామికం అంటే పెట్టుబడిదారీ ప్రజాస్వామికమేనని చెబుతూ దానిని సమర్థించే వారుగా తయారవుతున్నారు. కార్మిక వర్గ నియంతృత్వాన్ని నియంతృత్వము అనుకొని దానిని వ్యతిరేకిస్తున్నారు. ప్రజాస్వామికం నియంతృత్వాల గురించిన పై అవగాహన తప్పు. వర్గాలుగా విభజితమైన సమాజాన్ని ప్రజాతంత్ర, నియంతృత్వాలను వర్గాల నుండి భిన్నంగా చూడటానికి ప్రయత్నం చేయడమే పొరపాటు. వర్గాలుగా విభజితమయున్న సమాజంలో ఈ సమస్యను కేవలం ఒకే పద్ధతిలో వివరించవచ్చు. ఏ వర్గం యొక్క ప్రజాస్వామికం, ఎవరి కొరకు ప్రజాస్వామికము, లేక ఏ వర్గం యొక్క నియంతృత్వము, ఏ వర్గంపైన నియంతృత్వము, ఏ వ్యవస్థ దోపిడీ వర్గాలకి ప్రజాస్వామికమో అది కష్టజీవులకి నియంతృత్వము అవుతుంది. ఈ విధంగా ఏ వ్యవస్థ కష్టజీవులకి ప్రజాస్వామికమో అది దోపిడీ వర్గాలకు నియంతృత్వము అవుతుంది. ప్రశ్న ఏమిటంటే శుద్ధమైన ప్రజాస్వామిక లేక శుద్ధమైన నియంతృత్వం, సాధారణ ప్రజాస్వామికం లేక అందరిపట్ల నియంతృత్వం గురించి కాదు. ప్రశ్న ఏమిటంటే శుద్ధ పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యమా లేక సోషలిస్టు ప్రజాస్వామ్యమా, పెట్టుబడిదారీ నియంతృత్వమా లేక కార్మిక నియంతృత్వమా అని. మన దేశంలో కూడా తమను సోషలిస్టులని చెప్పుకునే అనేక మంది నాయకులు, మేధావులు ఈ గందగోళంతోనే నాటకం ఆడుతున్నారు.
వారు పెట్టుబడిదారీ ప్రజాస్వామికం యొక్క వర్గతత్వాన్ని దాచిపెట్టి, దాని బాహ్య స్వరూపాన్ని శుద్ధ ప్రజాస్వామికం, లేక ఆదర్శ ప్రజాస్వామికం అనే పేరుతో చిత్రిస్తున్నారు. ఈ రకమైన మనుషులు కష్టజీవుల నియంతృత్వంలోని ప్రజాస్వామిక అంతసారాన్ని దాచిపెట్టి నియంతృత్వపు శబ్దాలతో బురద పూస్తున్నారు. ఈ విధమైన జనం బుద్ధిపూర్వకంగా గాని పొరపడి గాని ప్రజానీకంలో పెట్టుబడిదారీ వర్గం యొక్క పంచమాంగదళంగా పనిచేస్తున్నారు. అందుచేత కార్మికవర్గ నాయకత్వం యొక్క సమస్యపైన వివరంగా ఆలోచించవలసి ఉంటుంది. తదుపరి శీర్షిక: ప్రజాస్వామికము నియంతృత్వము. విప్లవం యొక్క ముఖ్య సమస్య రాజ్యాధికార సమస్యయే. వర్గాలుగా విభజితమైన సమాజంలో దోపిడీ వర్గం రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవడం బలత్కారంగా కష్టజీవులను దోపిడీ చేయడానికే. దోపిడీకి వ్యతిరేకంగా కష్టజీవులు ఆందోళన సాగించినా, వ్యతిరేకించినా పోలీసులు, సైన్యం సహాయంతో అణచి పారవేయడానికే వారికి రాజ్యాధికారం కావాలి. సైన్యం, పోలీసుల సహాయంతో ఒక వర్గాన్ని రెండవ వర్గం నిర్బంధంగా అణచివేయడమే నియంతృత్వము. పెట్టుబడిదారీ సమాజంలో పెట్టుబడిదారీ వర్గం కార్మికుల, రైతుల సభలను, కార్మిక యూనియన్లను వారి ఆందోళన కార్యక్రమాలను సైన్యం, పోలీసుల సహాయంతో నిర్బంధంగా అణచివేస్తుంది. కార్మికులలో, రైతాంగంలో పనిచేసే కార్యకర్తలను జైళ్లలో బంధిస్తుంది. వారి పార్టీ అయిన కమ్యూనిస్టు పార్టీపైన నిర్బంధాన్ని విధిస్తుంది. అది కార్మికుల, రైతుల, పనిచేసే మధ్యతరగతి మేధావి వర్గం పైన సాగే నియంతృత్వము. ఈ నియంతృత్వం భీకర రూపాన్ని దాలుస్తుంది. గతంలో ఇటలీ, జర్మనీ, జపాన్ మొదలైన దేశాలలో జరిగినట్లుగా లేక ఆ మధ్యకాలంలోనే పాకిస్తాన్, స్పెయిన్, పోర్చుగల్ లేక మన దేశంలో ఎమర్జెన్సీ కాలంలో కూడా జరిగినట్లు అలాగే ఇండోనేషియా, చిలీ మొదలైన దేశాలలో కూడా జరిగింది. ఈ క్రూరమైన నియంతృత్వాలలో పెట్టుబడిదారులు ఎన్నికలు మొదలైన ఆడంబర నాటకాలు వదిలేస్తారు. బాహాటంగా సైన్యం, పోలీసుల సహాయంతో రాజ్యమేలుతారు. ఇది నిజానికి పరోక్షపు నియంతృత్వమే. ఈ నియంతృత్వానికి ప్రజాతంత్రమని పేరు పెట్టి చెలామణి చేస్తారు. దీనిలో పెట్టుబడిదారీ వర్గం ప్రతి 3 లేక 5 ఏళ్లకు ఎన్నికల నాటకం అమలు జరుపుతుంది. ధనము, ప్రచారము, నిర్బంధము, గుండాగిరి, పోలీసు సైన్యం సహాయంతో ప్రజలను మోసపుచ్చి దానితో ఓట్లు సంపాదించి తమని ప్రజా ప్రతినిధులుగా ప్రకటించుకుంటారు. ప్రజల సంక్షేమం పేరుతో ప్రజలపైన లాఠీలు ఝళిపిస్తారు. మరో మాటలో పెట్టుబడిదారీ ప్రజాస్వామికం ప్రతి 5 ఏళ్లకొకసారి పెట్టుబడిదారీ వర్గంలోనే ఏ ముఠా చేతుల్లో లాఠీ దెబ్బతినడం నీకు ఇష్టమో ఎంచుకో అని అంటారన్నమాట. ఇదే పెట్టుబడిదారీ వర్గం యొక్క పరోక్షపు నియంతృత్వము. మనం ఇక్కడ నొక్కి చెప్పాల్సిన విషయానికి ఏమంటే, పెట్టుబడిదారీ సమాజంలో రాజ్యాధికారం లేక నిర్బంధ యంత్రాంగం పైనే అధికారం ఏ స్థితిలోనైనా పెట్టుబడిదారీ వర్గం చేతిలోనే ఉంటుంది. అది ఈ నిర్బంధ యంత్రం ప్రభుత్వంపై ఆధిపత్యం వహించుతూ అప్పుడప్పుడు నగ్నంగానూ, లేక బాహాటంగానూ, మరొకప్పుడు ఎన్నికల ముసుగులో అణిగి ఉండి ప్రజలకు విరుద్ధంగా ఉపయోగించుకుంటుంది. ఈ విధంగా పెట్టుబడిదారీ వర్గం అవసరమైతే బాహాటంగా ఫాసిస్టు పద్ధతులలో దమనకాండ సాగిస్తుంది. మరొకప్పుడు వీలును బట్టి ఇంతకుముందు వివరించినట్లుగా ప్రజాస్వామిక పద్ధతులలో అధికారం చెలాయిస్తుంది. అది ఏ పరిస్థితులలోనూ శ్రమజీవి వర్గంపైన పెట్టుబడిదారీ వర్గం యొక్క నియంతృత్వమే. ఎందుకంటే రెండు స్వరూపాల ఉద్దేశ్యం కూడా బలత్కారంగా శ్రమజీవులను అణచి ఉంచడమే. మనము పెట్టుబడిదారీ ప్రజాస్వామికాన్ని పెట్టుబడిదారీ నియంతృత్వమని చెబితే, పెట్టుబడిదారీ వర్గం యొక్క ఏజెంట్లకు, వాళ్ల సమర్థకులకు చాలా దుర్మార్గంగా కనిపిస్తుంది. వాస్తవం ఏమిటంటే సంస్కరణవాదులకు, యథాస్థితివాదులకు మార్క్సిస్టు, లెనినిస్టు సిద్ధాంత సంఘర్షణలో ప్రధాన అంశం కార్మిక వర్గం యొక్క నాయకత్వపు సమస్యయే కేంద్ర సమస్యగా ఉంటూ వచ్చింది. సంస్కరణవాదులు కార్మికవర్గం నియంతృత్వం యొక్క అవసరాన్ని అంగీకరించరు. వాళ్ల అభిప్రాయం ప్రకారం కార్మిక వర్గం నియంతృత్వంతో పనిలేకుండానే పెట్టుబడిదారీ ప్రజాతంత్రపు చట్రంలోనే అసెంబ్లీలు మొదలైన పద్ధతులలో ఏర్పడే ప్రభుత్వ ఏర్పాటుతోనే కష్టజీవి వర్గం యొక్క సమాజాన్ని స్థాపించవచ్చునని తలుస్తారు. ఈ ఆలోచనలు ఊహాజనితమని చరిత్ర రుజువు చేసింది. ఉదాహరణకు ఇంగ్లండులో అనేక సార్లు ఎన్నికల ద్వారా లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే దాని పరిపాలనలో కూడా పెట్టుబడిదారీ ప్రభుత్వం, పెట్టుబడిదారీ వర్గం యథావిధిగా కొనసాగాయి. సోషలిస్టు సమాజ నిర్మాణానికి గల ఒకే మార్గం దాని నాయకత్వము లేదా కార్మిక వర్గం యొక్క నియంతృత్వము మాత్రమే.
కార్మికవర్గ నాయకత్వాన ఏర్పడే రాజ్యం కష్టజీవుల వర్గ బలంతో కూడినది. దాని స్థాపన సోషలిస్టు విప్లవ ఫలితంగా సాధ్యమవుతుంది. దాని ఆశయం సోషలిస్టు సమాజ నిర్మాణము. ఈ ఆశయ సాఫల్యం కొరకే కార్మికవర్గ నియంతృత్వం అవసరం. రాజకీయ రంగంలో కార్మిక, రైతు సంఘాలను పటిష్టం చేస్తూ ప్రజలలో అత్యధిక భాగాన్ని రాజకీయ కార్యక్రమాలలోకి రాబట్టి కార్మికవర్గ నియంతృత్వాన్ని బలపరుస్తుంది. కార్మికవర్గ రాజ్యం ప్రజాతంత్రము, నియంతృత్వము కూడా అయి ఉంటుంది. అది అత్యధిక ప్రజల అభిప్రాయంతో కూడింది కనుక ప్రజాతంత్రము. శ్రమజీవుల ప్రయోజనాలను కాపాడుతుంది కనుక ప్రజారాజ్యము. కొద్దిమంది దోపిడీగాళ్లు తిరిగి రాజ్యాధికారం చేపట్టకుండా నిరోధిస్తుంది కనుక అది నియంతృత్వం. ఆ రకంగా వాళ్ల కుతంత్రాలను, కుట్రలను అణచివేస్తుంది. మరో మాటలో రాజ్యాధికారం యొక్క కోట అన్ని బురుజులను ప్రజా పరిపాలన ద్వారా, కార్మిక వర్గం యొక్క నియంతృత్వం ద్వారానే స్థిరపరచగలుగుతుంది. ఆర్థిక రంగంలో కార్మిక వర్గ నియంతృత్వము ఉత్పత్తి సాధనాలపైన వ్యక్తి యాజమాన్యాన్ని అంతం చేస్తుంది. ఆ విధంగా అంతం చేయడం మనిషిని మనిషి దోచుకొనడం సాధ్యపడకుండా చేస్తుంది. సామాజిక ఉత్పత్తి విధానాన్ని రూపొందించి నూతన ఆర్థిక విధానాన్ని నిర్మించుతుంది. తదుపరి శీర్షిక కార్మిక వర్గ నియంతృత్వంపై లెనిన్ అభిప్రాయం. పెట్టుబడిదారీ వ్యవస్థ సమర్థకులు, సంస్కరణవాదులు కాని వారు కార్మికవర్గ నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ దుష్ప్రచారం చేస్తున్న సమయంలో లెనిన్ వారికి ఈ విధంగా సమాధానం చెప్పారు. కార్మిక వర్గ నియంతృత్వం అంటే దోపిడీగాళ్లను అణచివేయడం కొరకు, దోపిడీకి గురయ్యే వాళ్ల యొక్క పరిపాలనా రూపం, నిర్మాణ మార్పు కేవలం ప్రజాతంత్ర విస్తృతి వల్ల జరగదు. ప్రజాతంత్రాన్ని వ్యాప్తి చేసుకొనడంతో పాటు మొట్టమొదటిగా ధనికవర్గ ప్రజాతంత్రం కాకుండా కష్టజీవుల, పేదల కొరకు ప్రజాతంత్రంగా తయారవుతుంది. కార్మిక వర్గ నాయకత్వం దోపిడీగాళ్లకు, పెట్టుబడిదార్లకు ఉన్నటువంటి స్వతంత్రంపైన అనేకమైన నియమ నిబంధనలను విధించుతుంది. ఈ అంశం రాజ్యము, విప్లవము అనే లెనిన్ రాసిన గ్రంథం నుండి సంగ్రహించబడినది. అదే విషయాన్ని మరింత వివరిస్తూ ఇలా అన్నారు. కార్మికవర్గం రాజ్యాధికారాన్ని స్వతంత్రం కొరకు మాత్రమే కాకుండా తన శత్రువులను అణచి ఉంచడానికి ఉపయోగిస్తూ ఉంటుంది. అప్పుడే స్వతంత్రం అనేది సాధ్యం అవుతుంది. అప్పుడే రాజ్యాధికారం అనేది రద్దవుతుంది. ప్రజల కొరకు, అధిక సంఖ్యాక ప్రజలకు ప్రజాతంత్రం. ప్రజాతంత్రంలో పీడకులను బలప్రయోగంతో అణచివుంచడం అంటే ప్రజాస్వామికం నుంచి వాళ్లని దూరంగా ఉంచడం. ఇదే పరివర్తనా దశ. పెట్టుబడిదారీ ప్రజాస్వామికం నుండి సోషలిజానికి పరివర్తన చెందే కాలం. కార్మిక వర్గ నాయకత్వము అభివృద్ధి చెందిన వర్గం యొక్క నిర్మాణాత్మకమైన రూపం తప్ప మరొకటి కాదు. కోట్లాది కష్టజీవులకు స్వయంగా తమ యొక్క అనుభవం ద్వారా కార్మిక వర్గం యొక్క నిర్మాణమైన వర్గ చైతన్యము కలిగిన అగ్రగామి దళంగా తమకి అన్నింటికంటే మహత్తర నాయకత్వంగా అర్థం చేసుకోవడం నేర్చుకుంటుంది. ఉన్నత స్థాయికి లేపి ఒక నూతన రాజ్య నిర్మాణములో స్వతంత్ర రూపంలో భాగస్వామి అయ్యే ఒక స్థాయికి చేర్చుతుంది. ఈ అంశం రాజ్యము, విప్లవము అనే లెనిన్ రాసిన గ్రంథం నుండి సంగ్రహించబడినది. లెనిన్ చెప్పిన మరో విషయమేమంటే ఎప్పటి వరకు కార్మిక వర్గానికి రాజ్యాధికారం యొక్క అవసరం ఉంటుందో అంతవరకు అది దానిని స్వాతంత్ర్య ప్రయోజనానికి కాకుండా శత్రువులని అణచి ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఫ్రాన్స్లో అంతర్యుద్ధం అనే పుస్తకానికి భూమిక రాస్తూ ఎంగెల్స్ రాసిన దానిని ఉదహరించారు. కార్మికవర్గం యొక్క నియంతృత్వం అంటే లెనిన్ యొక్క భావం ఏమిటో వివరించుతూ ఆ విషయానికి చెప్పారు. కార్మికవర్గ నియంతృత్వం అంటే అర్థం పెట్టుబడిదారీ ప్రజాతంత్ర స్థానంలో పేదల కొరకు ప్రజాతంత్రం స్థాపించడం. దీని అర్థం అల్ప సంఖ్యాకులైన దోపిడీ వర్గానికి ఉండే సభ, పత్రిక స్వాతంత్ర్యాల స్థానంలో బహుసంఖ్యాకులైన ప్రజల కొరకు కష్టజీవి ప్రజా సామాన్యం కొరకు పత్రిక, సభ, స్వాతంత్ర్యాలను స్థాపించడం. దీని అర్థం ప్రజాస్వామికం యొక్క విస్తృతమైన, చారిత్రకమైన భావము. అబద్ధం నుంచి సత్యంగా రూపొందడం. మానవజాతికి పెట్టుబడిదారీ సంకెళ్ల నుండి ముక్తి. దీని అర్థం రాజ్యాధికారం ద్వారా, కార్మిక రాజ్యం ద్వారా మార్పు చేయడం. ఈ మార్పు రాజ్యాధికారం పూర్తిగా అంతం అయిపోయే దిశలో ఏకైక మార్గము. ఈ అంశం సోవియట్ సోషలిస్టు ప్రజాతంత్రము అనే లెనిన్ రాసిన గ్రంథం 185 పేజీ నుండి సంగ్రహించబడినది. కార్మికవర్గ నియంతృత్వము, పెట్టుబడిదారీ వర్గ నియంతృత్వం గురించి లెనిన్ ఇలా అన్నారు. కార్మిక వర్గ ప్రజాతంత్రం ఏ విధమైన పెట్టుబడిదారీ ప్రజాతంత్రం కంటే ఎన్నో లక్షల రెట్లు అధికమైన ప్రజాతంత్రము. ఈ అంశం కార్మిక విప్లవము,
ద్రోహి కౌట్స్కీ అనే లెనిన్ రాసిన గ్రంథం నుండి సంగ్రహించబడినది. కార్మికవర్గ నియంతృత్వం మానవజాతికి పెట్టుబడిదారీ ఎత్తుల నుండి, యుద్ధాల నుండి విముక్తి కలిగించుతుంది. ఈ అంశం సోవియట్ సోషలిస్టు ప్రజాతంత్రం అనే లెనిన్ రాసిన గ్రంథం 120వ పేజీ నుండి సంగ్రహించబడినది. కార్మిక వర్గ నియంతృత్వము ఈ విషయంలో ఇతర వర్గాల నియంతృత్వం మాదిరిగానే ఉంటుంది. ఈ నియంతృత్వమైనా ఇతర నియంతృత్వాల మాదిరిగానే రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్న వర్గం యొక్క ప్రతిఘటనను బలప్రయోగం ద్వారా అణచిపారేసే అవసరాన్ని సృష్టించుతుంది. మధ్యయుగాల నాటి జమీందారీ నియంతృత్వాలుగాని, లేక ఇతర నాగరిక పెట్టుబడిదారీ దేశాలలోని పెట్టుబడిదారీ నియంతృత్వంగాని జమీందారుల లేక కోటీశ్వరుల వర్గానికి వ్యతిరేకంగా అత్యధిక ప్రజల అంటే కష్టజీవుల ప్రతిఘటనను బలపూర్వకంగా అణిచివేశాయి. దీనికి విరుద్ధంగా కార్మిక వర్గ నియంతృత్వం దోపిడీ వర్గాన్ని అంటే జన సంఖ్యలో కొద్దిమంది మైనారిటీని జమీందారుల మరియు పెట్టుబడిదారుల తిరుగుబాటును బలపూర్వకంగా అణచివేస్తుంది. ఈ అంశం బూర్జువా ప్రజాస్వామ్యం, కార్మిక నియంతృత్వంపై సిద్ధాంతము అనే లెనిన్ రాసిన రిపోర్టు. కార్మికవర్గం చేతిలో ఓడిన ధనిక వర్గ శత్రువు 10 రెట్ల శక్తితో ప్రతిఘటించుతాడు. ప్రతిఘటనకు విరుద్ధంగా ప్రారంభించినటువంటి దృఢమైన, శక్తివంతమైన, నిర్దాక్షిణ్యమైన యుద్ధము సాగుతుంది. ఈ అంశం లెనిన్ సంకలనం 3వ భాగం 377 పేజీ నుండి సంగ్రహించబడినది. సోషలిస్టు స్థాపన, దాని పరిపాలన కేవలం కార్మికవర్గ నియంతృత్వం ద్వారానే సాధ్యమవుతుంది. దానిపై నొక్కి చెపుతూ లెనిన్ ఇలా అన్నారు: సోషలిస్టు పరిపాలన కేవలం కార్మికవర్గ నియంతృత్వం ద్వారానే సాధ్యమవుతుంది. అది ధనిక వర్గం యొక్క అంటే ప్రజానీకంలో బహుస్వల్ప సంఖ్యగా ఉన్నటువంటి వర్గానికి వ్యతిరేకంగా బలపూర్వకమైనటువంటి హింస, ప్రజాతంత్రం యొక్క వికాసంతో సమ్మిళితం చేస్తుంది. అంటే అన్ని రాజకీయ వ్యవహారాలలోని పెట్టుబడిదారీ వర్గ ప్రభావాన్ని అంతం చేస్తూనే అన్ని జటిల సమస్యలలోనూ యావత్ ప్రజానీకం యొక్క నిజమైన సమానత్వంతో, పరిపూర్ణమైన భాగస్వామ్యంతో మిళితం చేస్తుంది. ఇది లెనిన్ కౌట్స్కీకి ఇచ్చిన సమాధానం. కార్మిక వర్గ ఆందోళనలో సంకుచిత మూర్ఖత్వాలకు వ్యతిరేకంగా సోషలిస్టు రాజ్యం తన సామాజిక పునాదిని విస్తృతపరచుకుంటుంది. కార్మికుల, రైతుల సంఘాలను, యూనిట్లను బలపరుచుకుంటూ ప్రజానీకంలో అత్యధిక భాగాన్ని సమీకరించుతుంది. కార్మికవర్గం యొక్క అన్ని రకాల నాయకత్వాన్ని విస్తృతపరచుకుంటుంది. తదుపరి శీర్షిక: కార్మికవర్గ నియంతృత్వమే ఎందుకు? కేవలం కార్మికవర్గ నియంతృత్వమే ఎందుకుంటుంది? ఇతర సాధారణ ప్రజల లేదా రైతాంగం లేదా మధ్య తరగతి వర్గాల నాయకత్వం ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్నకు లెనిన్ సమాధానం చెపుతూ, ఎందుకంటే పెట్టుబడిదారీ సమాజంలో నిర్ణాయకమైన పాత్ర పెట్టుబడిదారీ వర్గానిది గాని లేక కార్మిక వర్గానిది గాని ఉంటుంది. కొద్ది ఆస్తులు కలిగిన మధ్యతరగతి వర్గాలు వర్గాతీతంగా ప్రజాస్వామిక భావాలతో మిళితమై వాటి పట్ల విశ్వాసము కలిగి నిస్సహాయంగా, మూర్ఖత్వంగా ఊహాజనితమైనటువంటి భావాలు కలిగి ఉంటాయి. ఎందుకంటే ఒక వర్గం మరొక వర్గాన్ని దోపిడీ చేస్తున్న సందర్భంలో పీడిత వర్గ నాయకత్వం మినహా మరొక మార్గం లేదు. కేవలం కార్మిక వర్గమే పెట్టుబడిదారీ వర్గాన్ని ఓడించడానికి, ఆ వర్గాన్ని అధికారం నుండి పడదోయడానికి శక్తి కలిగి ఉంటుంది. ఎందుకంటే ధనిక వర్గమే కార్మికులను ఒకచోట చేర్చి, సంఘటితపరిచి, శిక్షణ ఇచ్చి తయారుచేసింది. అంతేగాక ఆర్థికంగా బలహీన వర్గాలను, స్వల్పాదాయాలతో జీవితాలను గడిపే శ్రమజీవి వర్గాలను, ఊగిసలాట గల్గిన వారిని తమవైపు ఆకర్షించుకోవడానికి లేక కనీసం తటస్థపరచుకోవడానికి ఈ వర్గానికే సామర్థ్యముంటుంది. తదుపరి శీర్షిక: పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యం మరియు సోషలిస్టు ప్రజాస్వామ్యం యొక్క చర్చ. 1. పెట్టుబడిదారీ ప్రజాస్వామికం వేరు స్వాతంత్రాలను గురించి, హక్కుల గురించి బూటకమైన మోసపూరిత ప్రకటనలు గుప్పించుతుంది. అయితే వాస్తవానికి జనాభాలో అత్యధిక సంఖ్యాకులైనటువంటి కార్మిక, కర్షకులకు అవసరమైన ఉపయోగకరమైన హక్కులను ఇవ్వదు. అదే సోషలిస్టు ప్రజాస్వామికం సమస్త ప్రజానీకానికి హక్కులు, అధికారాల గురించి ప్రకటించడం ప్రధాన సమస్యగా చెయ్యదు. కానీ పెట్టుబడి ద్వారా పీడనకు, దోపిడీకి గురైన ప్రజలందరికీ పరిపాలనలో వాస్తవికంగా భాగస్వామ్యాన్ని నిశ్చితపరుస్తుంది. సభలలో, సమావేశాలలో ముఖ్యమైన స్థానం, ప్రచారంలో ప్రాముఖ్యం ఇవ్వటం, అలాగే జీవితావసర వస్తువులు స్టోర్స్ ద్వారా అందుబాటులో ఉంచడానికి గ్యారంటీ చేస్తుంది. బూర్జువా పరిపాలనలో మందబుద్ధులుగా తయారై భయంతో, అణగారిన ప్రజలకు విద్యావకాశాలు గ్యారంటీ చేస్తుంది.
ఆ వెనుకబడిన జనానికే క్రమక్రమంగా వెనకబాటుతనం నుండి విముక్తి కలిగించి వాస్తవ సమస్యల పరిష్కారానికి అవకాశాల్ని ఏర్పరుస్తుంది. ఈ కష్టజీవి జన సామాన్యం కోసం సంస్కారం, సభ్యత, ప్రజాస్వామికాల వల్ల కలిగే లాభాలను నిజమైన అర్థంలో, ఆచరణలో పెడుతుంది. 2. పెట్టుబడిదారీ ప్రజాస్వామికం భాషలకు, కళలకు, సాహిత్యానికి, వికాసానికి అవరోధాలు కలిగిస్తుంది. వెనుకబడిన, బలహీనమైన రాష్ట్రాలను, జాతులను దోపిడీ, పీడనలకు గురి చేస్తుంది. అదే సోషలిస్టు ప్రజాస్వామికం రాష్ట్రాలను సమాన ప్రాతిపదికమీద శక్తివంతం చేస్తూ వెనుకబడి ఉన్నటువంటి, బలహీనంగా ఉన్నటువంటి రాష్ట్రాలను, జాతులను దోపిడీ, పీడనల నుండి విముక్తి చేస్తుంది. అన్ని భాషలకు సమానమైన గౌరవమిచ్చి, వాటిన అభివృద్ధి చేస్తుంది. కళలకు, సాహిత్యాలకు ఉన్నటువంటి ఆటంకాలను తొలగించి, వాటి వికాసానికి, అభివృద్ధికి మార్గాలు తెరుస్తుంది. 3. పెట్టుబడిదారీ ప్రజాస్వామికంలో కళలు, సాహిత్యం కొద్దిమంది ధనవంతుల వినోద సాధనంగా ఉంటాయి. ఆ విధంగా అవి ఒక పరిమితమైనటువంటి హద్దులను అధిగమించి వ్యాప్తి చెందవు. అదే సోషలిస్టు ప్రజాతంత్రంలో సాహిత్యము, కళలు శ్రీమంతుల వినోద సాధనంగా ఉండకుండా సాధారణ ప్రజానీకపు జీవన వికాసానికి ఉపయోగపడతాయి. అవన్నీ కొద్దిమంది సొత్తుగా ఉండే స్థితిని తొలగించి ప్రజా జీవనాన్ని పరిపూర్ణం చేయడానికి సాధనం అవుతాయి. 4. పెట్టుబడిదారీ ప్రజాస్వామిక రాజ్యం ధర్మపాలన, న్యాయాన్ని, ధర్మ బోధన విషయంలో వాగ్దానాలైతే చేస్తుంది కాని ఎన్నడూ ఆ వాగ్దానాలకు ఆచరణ రూపం ఇవ్వదు. పెట్టుబడిదారీ వర్గం నిరక్షరాస్యతను, అంధ విశ్వాసాలను ప్రోత్సహిస్తుంది. దాని ప్రయోజనాలను తాను పొందుతుంది. అదే సోషలిస్టు ప్రజాస్వామికం దోపిడీ వర్గాల, జమీందార్ల, పెట్టుబడిదార్ల, మత సంబంధమైన సంస్థల మధ్య ఉన్నటువంటి పరస్పర సహకారాన్ని పూర్తిగా భగ్నం చేస్తుంది. ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని ఉచ్ఛస్థాయికి అభివృద్ధి చేసి, మతము, ధర్మం పేరుతో ఉన్న అంధ విశ్వాసాల నుండి విముక్తి చేస్తుంది. 5. పెట్టుబడిదారీ ప్రజాస్వామికం, కొద్దిమంది ధనికులకు ప్రజాస్వామికం, శ్రామిక జన సామాన్యానికి నియంతృత్వం. పెట్టుబడిదారీ ప్రజాస్వామికం అల్ప సంఖ్యాకుల ప్రయోజనాల కొరకు శ్రమ జీవులను అణచివేయడానికి ఒక ఆయుధం. అది పైకి మాత్రమే ఆకర్షణీయం, కాని అది పేదలకు తీవ్రమైన అవరోధం. అదే సోషలిస్టు ప్రజాస్వామికం, నిన్నటి వరకు పీడితులుగా ఉన్న శ్రామిక జన సామాన్యానికి ప్రజాస్వామికము. నిన్నటి దోపిడీదార్లకు నేడు నియంతృత్వం. సోషలిస్టు ప్రజాస్వామ్యం నిన్నటి వరకు పీడనకు, దోపిడీకి గురైన శ్రామిక జన సామాన్యానికి ప్రజాస్వామికం. నిన్నటి వరకు దోపిడీదార్లుగా ఉండి ఆ స్థానం నుండి ఎవరైతే తొలగిపోయారో వాళ్లకి నియంతృత్వము. సోషలిస్టు ప్రజాస్వామ్యం శ్రమజీవులైన అధిక సంఖ్యాకుల ప్రయోజనాల కోసం అల్ప సంఖ్యాకులైన దోపిడీదార్లను అణచివుంచడానికి, కార్మికవర్గం చేతిలో ఒక ఆయుధం. 6. పెట్టుబడిదారీ ప్రజాస్వామికం సంఘంలోని అత్యధిక జన సామాన్యాన్ని బలప్రయోగంతో అణచి ఉంచుతుంది. వాళ్లని ప్రజాతంత్ర అధికారాల ప్రచారంతో మోసం చేస్తుంది. అందుచేత అది నిజమైన ప్రజాస్వామికం కాదు. అదే సోషలిస్టు ప్రజాస్వామికం సంఘంలోని అధిక సంఖ్యాక ప్రజానీకాన్ని పెట్టుబడిదార్ల పీడన, పెట్టుబడి యొక్క దోపిడీల నుండి విముక్తి చేసి, వాళ్లకు ప్రజాస్వామిక అధికారాన్ని దాఖలు పరుస్తుంది. అందుచేత అది నిజమైన ప్రజాస్వామ్యం. 7. పెట్టుబడిదారీ ప్రజాస్వామికం కేవలం ధనిక వర్గానికి స్వాతంత్ర్యాన్ని దాఖలు పరుస్తుంది. అదే సోషలిస్టు ప్రజాస్వామికం దోపిడీగాళ్ల, వాళ్ల సహచరుల స్వాతంత్ర్యాన్ని అణచివేస్తుంది. అది వాళ్లకున్న దోపిడీ చేసే స్వాతంత్ర్యాన్ని రద్దు చేస్తుంది. ఇతరులను ఆకలి మంటలతో మార్చి చంపేటటువంటి పెట్టుబడిదారీ పాలనను తిరిగి స్థాపించేటందుకు తిరుగుబాటు చేసే పోరాటానికి స్వతంత్రం లేకుండా చేస్తుంది. కార్మికులకు, రైతాంగానికి విరుద్ధంగా విదేశీ పెట్టుబడిదార్లతో కలిసి కుట్రలు చెయ్యటానికి స్వతంత్రం లేకుండా నివారించుతుంది. పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సోషలిస్టు ప్రజాస్వామికం శ్రమజీవుల ప్రజాస్వామికం. అది వారికే స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.